ఈ కాల ప్రవాహంలో అన్ని రోజుల్లాగా నిన్నటి రోజు కూడాను గడిచిపోయిందండి. మన ఇష్టం వచ్చినట్టే గడిచిపోయింది. ఆ రోజు మళ్ళీ రమ్మన్నా రాదు. ఆ రోజు యొక్క ఒక్క క్షణాన్ని కూడాను మళ్ళీ మనం మార్చలేం. కాకపోతే ఒకటండి, నిన్నటి రోజు నువ్వు ఇష్టంతో చేసిన పనులు రేపు మళ్ళీ కష్టంగా మారకూడదు. ఈ ప్రపంచాన్ని మంచి మార్గం వైపు ప్రభావితం చేస్తున్న వాళ్ళు, నలుగురికి అన్నం పెడుతున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టి ఎన్నో జీవితాలని పునీతం చేస్తున్న వాళ్ళందరూ కూడాను నిన్నటి రోజున నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళేనండి. వాళ్ళు ఎప్పుడూ కాలవేగాన్ని విస్మరించలేదు. మనం కూడాను జరుగుతున్న కాలాన్ని విస్మరించకూడదండి. ఎందుకంటే నువ్వు రేపు సుఖపడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఈరోజు కష్టపడటం తప్ప వేరే మార్గం లేదండి. చివరిగా ఒక్క మాట, నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏ పుస్తకమైనా చదువు, ఏ ఆలోచన అన్నా చెయ్యి, ఎక్కడికన్నా వెళ్ళు, అది మొట్టమొదటిగా నీకు ఉపయోగపడుతున్నదా లేదా అన్న విషయం గురించి ఆలోచించండి. అంటే మీరు అనుకున్న లక్ష్యం కావచ్చు, లేకపోతే జ్ఞానం కోసం చేస్తున్న మీ ప్రయాణంలో కొత్త విషయాలు తెలుసుకునే దిశగా అయినా కావచ్చు. మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న ఆలోచన, మీరు చదువుతున్న పుస్తకం, లేదు నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కడికన్నా వెళుతూ ఉన్నప్పుడు ఆ వెళ్ళే ప్రదేశం నిజంగా నాకు మరికొంత జ్ఞానాన్ని ఇస్తుందా అన్న ఒక స్పృహతో గనక మీరు ఉండగలిగినట్లయితే భవిష్యత్తులో మీరు ఆనందంగా ఉండటం కాదండి, మీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ కూడాను సుఖంగా ఉండేట్టు చూస్తారు. సమాజానికి మంచి మిత్రుడుగా ఉండేట్టుగా కూడా ఉండగలుగుతారండి. కాబట్టి ఒక మంచి వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కాల వేగాన్ని విస్మరించడం తగదు అని చెప్పేసి. సో ఇదండి వీడియోలో సంగతి. నమస్కారం.